మళ్ళీ 2029లో మాకు జగనే కావాలి అన్నట్టుగా సమాజం తిరగబడుతుందా, తిరగబడేలాగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయా అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో సైతం మొదలైన అతిపెద్ద చర్చ. కారణం ఏంటి అంటే, సంక్షేమం అనుకున్నట్టుగా అమలు చేసేస్తే నాకు తెలిసి అంతగా వ్యతిరేకత రాదు కూటమి ప్రభుత్వం మీద, అంతగా సానుకూలత రాదు జగన్ మీద. ఎప్పుడైతే అందులో మెలికలు పెట్టి, అందులో కొత్త కొత్త కండిషన్స్ పెట్టి, ఆ అమలు తీరు ప్రజలు చర్చించుకునేలాగా ఉంది అంటే, అది ఒక అడుగు ముందుకేసి ప్రజలు ప్రశ్నించేలాగా ఉంది అంటే అమలు తీరు, ఖచ్చితంగా సమాజం తిరగబడుతుంది, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ఆటోమేటిక్గా జగన్కి సానుకూలత వస్తుంది. ఆ పరిస్థితి ఎవరు తీసుకొస్తున్నారు? జగన్ అయినా తీసుకొస్తున్నాడా? జగన్ ఏమన్నా దీపం పథకం పెట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మీరు సరిగ్గా డబ్బులు వేయకండి అని చెప్పి జగన్ ఏమన్నా చెప్పాడా? తల్లికి వందనం పేరు మార్చి అమ్మఒడిని 15,000 ఇచ్చేస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పూర్తిగా అని చెప్పేసి, లేదు మీరు 13,000 ఇవ్వండి అని చెప్పి జగన్ ఏమన్నా చెప్పాడా? 2,000 తగ్గించండి అని జగన్ ఏమన్నా చెప్పాడా? ఆడబిడ్డ నిధి పేరుతో నెల 1,500 ఇచ్చేస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మహిళలకి అని చెప్పి చివరి నిమిషం వచ్చేసరికి దాన్ని P4 అనే కార్యక్రమానికి అనుసంధానం చేయండి, ప్రభుత్వం మీద భారం తగ్గించుకోండి అని జగన్ ఏమన్నా చెప్పాడా? జగన్ నవరత్నాల విషయంలో ఇలాంటి కొర్రీలు ఏమన్నా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఇలాంటివి ఏం పెట్టలేదు. ఆయన ఇస్తానన్నవి ఇచ్చేశారు అంతే. అందులో ఎలాంటి తిరకాసులు, ఎలాంటి మెలుకులు లేవు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తానన్న సంక్షేమం పథకాల్లో అన్ని మెలుకులు కనిపిస్తున్నాయి. ఇంకా అమలు చేయాల్సిన పథకాలు కూడా ఇంకా ఉన్నాయి. 50 ఏళ్ళకే పింఛను, అలాగే రేపు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సు అంటున్నారు, ఈ నెల 21 నుంచి అన్నదాత సుఖీభావ అంటున్నారు, అది కూడా కేంద్రం భాగస్వామ్యంతో. దానికి ఎన్ని మెలుకులు ఉంటాయో, ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు ప్రయాణానికి ఎన్ని మెలుకులు ఉంటాయో, రేపొద్దున్న నిజంగా 50 ఏళ్ళకే పింఛన్ అనే కార్యక్రమం పోనీ ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం 4 ఏళ్ళలోపు ఎప్పుడు మొదలుపెట్టినా దానికి ఎన్ని మెలుకులు ఉంటాయో, అవన్నీ ప్రజల్లో చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాజం తిరగబడుతుంది, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది, అదే జగన్కి సానుకూలం అవుతుంది అని. అది ఒక రకంగా సానుకూలంగా జనం మారే అవకాశం కూటమి ప్రభుత్వం ఇస్తుందేమో. కాస్తంత అలర్ట్ అవ్వండి, అప్రమత్తంగా ఉండండి అనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్నమాట.